హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎన్పియుల గురించి అండ్ సిపియు, జిపియు, ఎన్పియుల గురించి వీటి మధ్య ఉన్న తేడాలేంటో ఒకసారి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ హిస్టరీ చూసుకున్నట్లయితే 1960లో ఫస్ట్ సిపియుని తయారు చేయడం మొదలు పెట్టారు. జిపియుల మీద 1970లో రీసెర్చ్ స్టార్ట్ చేశారు. 1990స్లో జిపియుస్ని యూజర్లు యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎన్పియు న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ మీద రీసెర్చ్ని 2010లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒక్కో దాని గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అది మనందరికీ తెలిసింది. వీటిని అన్నిటికీ యూజ్ చేస్తారు. లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేయడానికి, సాఫ్ట్వేర్ రన్ చేయడానికి అండ్ మల్టీ టాస్కింగ్ను చేయడానికి వీటిని యూజ్ చేస్తూ ఉంటారు ఇన్ ద డే టు డే లైఫ్లో. జిపియు అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. వీటిని ఇమేజ్ అండ్ వీడియో గ్రాఫిక్స్ రెండర్ చేయడానికి యూజ్ చేస్తారు. వీటిని ఎక్కువగా వీడియో ఎడిటింగ్ అండ్ గేమింగ్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ వీటిని సమ్ ఏఐ టాస్క్ని పర్ఫామ్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్పియుస్ గురించి తెలుసుకుందాం. ఎన్పియు అంటే న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్. ఎన్పియుస్ని స్పెషల్గా ఏఐ టాస్క్ని రన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది స్పెషల్గా ఏఐ కోసం మాత్రమే తయారు చేయబడిన ఒక ప్రాసెసర్. వీటిని ఎక్కువగా ఏఐ అల్గారిథమ్స్ రన్ చేయడానికి అండ్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ దీనిని ఇమేజ్ రికగ్నిషన్ అండ్ వాయిస్ రికగ్నిషన్ కోసం కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది న్యూరల్ నెట్వర్క్స్లో ఒక క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. వీటిని రెండు రకాలుగా ఇన్స్టాలేషన్ చేస్తారు. మన సిపియుస్లోన చేయవచ్చు, లేదా సపరేట్గా మన మదర్ బోర్డ్లో జిపియు లాగా ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ దీనిని ఇప్పుడు రీసెంట్గా వచ్చిన M4 చిప్లో కూడా దీనిని ఇంటిగ్రేటెడ్గా సిపియులోనే ఇంటిగ్రేట్ చేశారు. ఇప్పుడు ఎన్పియు వర్సెస్ సిపియు గురించి తెలుసుకుందాం. ఎన్పియుస్ అనేవి స్పెషల్గా ఏఐ అండ్ న్యూరల్ నెట్వర్క్ టాస్క్స్ని ఎఫిషియెంట్గా యూజ్ చేయడానికి తయారు చేయబడింది. సిపియుస్ అనేవి ఆల్ టైప్స్ ఆఫ్ వర్క్స్ కోసం తయారు చేయబడింది. లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ని రన్ చేయడానికి, మల్టీ టాస్కింగ్ కోసం, సాఫ్ట్వేర్స్ని రన్ చేయడానికి అన్నిటికీ వీటిని సిపియుస్ని యూజ్ చేస్తూ ఉంటారు. సిపియుస్ అనేవి ఏఐకి అంత ఎఫిషియెంట్గా వర్క్ చేయదు అండ్ మోర్ పవర్ని కూడా కన్జ్యూమ్ చేస్తుంది. అదే ఎన్పియుస్ విషయానికి వస్తే ఇది తక్కువ పవర్లోనే ఎఫిషియెంట్గా మన ఏఐ టాస్క్స్ని నిర్వహించవచ్చు దీనిలో. ఇప్పుడు జిపియు వర్సెస్ ఎన్పియుని తెలుసుకుందాం. జిపియుస్ అనేవి ఇమేజెస్ అండ్ వీడియోస్ని రెండర్ చేయడానికి స్పెషల్గా తయారు చేయబడింది అండ్ ఇది మల్టీ టాస్కింగ్కి కూడా ఉపయోగపడుతుంది. జిపియుస్ని లార్జ్ డేటా సెట్స్ని ప్రాసెస్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది కొంతవరకు ఏఐ టాస్క్స్ని కూడా ప్రాసెస్ చేయగలదు. అదే ఎన్పియుస్ అయితే స్పెషల్గా ఏఐ అండ్ న్యూరల్ నెట్వర్క్స్ టాస్క్స్ని పర్ఫామ్ చేయడానికి తయారు చేయబడింది. కన్క్లూజన్ గైస్, ఇందులో వాటికి ఉన్న స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ వాటికి ఉన్నాయి. జిపియుస్ అనేవి వీడియో రెండరింగ్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం యూజ్ చేస్తారు అండ్ ఆల్సో మల్టీ టాస్కింగ్ కోసం అండ్ సమ్ ఏఐ టాస్క్స్ని రన్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఎన్పియుస్ అనేవి ఓన్లీ ఫర్ ఏఐ అండ్ న్యూరల్ నెట్వర్క్స్ అండ్ ఆల్సో మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ కోసం తయారు చేయబడింది. ఈ ప్రాసెసర్ని ఎక్కువగా ఫ్యూచర్లో మొబైల్స్లో యూజ్ చేస్తారు. మొబైల్స్లో అయితే ఇంటిగ్రేటెడ్గానే వస్తుంది. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి సమ్ మొబైల్ ప్రాసెసర్లో ఈ ఎన్పియుని ఇంటిగ్రేట్ చేయబడింది. అవి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అండ్ యాపిల్లోని A18 ప్రాసెసర్లో ఎన్పియుని ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. ల్యాప్టాప్స్ ఆర్ కంప్యూటర్స్ విషయానికి వస్తే ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 2 ప్రాసెసర్ అండ్ ఏఎండిలోని AMD Ryzen AI 300 ప్రాసెసర్ అండ్ AMD Ryzen 7840 సిరీస్ అండ్ AMDలోనే Ryzen 8000G సిరీస్ ప్రాసెసర్స్. ఈ ప్రాసెసర్లలో ఎన్పియుని ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఎన్పియుని సిపియులో ఇంటిగ్రేట్ చేయడమే కాకుండా దీనిని ఎక్స్టర్నల్గా కూడా యూజ్ చేయవచ్చు. లైక్ జీపీయూని యూజ్ చేసినట్టు జీపీయూకి ఎలాగైతే ఎక్స్టర్నల్గా ఒక స్లాట్ అయితే ఉంటుందో మదర్ బోర్డ్లో, ఆ విధంగా ఎక్స్టర్నల్గా యూజ్ చేయవచ్చు. ఇన్ ఫ్యూచర్లో ఈ ఎన్పిఎస్కి ఇన్ ఫ్యూచర్లో కూడా ఎక్కువ డిమాండ్ అయితే ఉంటుంది.
ఏఐ యూసేజ్ అనేది రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి ఈ ఎన్పియు ప్రాసెసర్ అనేది ఏఐని ఎఫిషియెంట్గా యూజ్ చేయడానికి మరింత హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇది తక్కువగా పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. సిపియులు అనేది ఆల్ టైప్స్ ఆఫ్ వర్క్స్కి సపోర్ట్ చేస్తాయి. ఈ వీడియో మీకు ఎన్పియు అంటే ఏమిటి అండ్ ఎన్పియు, సిపియు అండ్ జీపీయుల మధ్య తేడాలను క్లారిఫై చేసిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీకున్న డౌట్స్ అండ్ సజెషన్స్ ఇవ్వాలనుకుంటూ ఉంటే కామెంట్స్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరియు ఇలాంటి వీడియోలను మిస్ కాకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.